హాయ్ ఫ్రెండ్స్, మీ సాయి రైడ్స్. ఎట్టకేలకు రైడ్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనం శ్రీశైలం వెళ్తున్నాము. శ్రీశైలంకు ముందుగా మనం వెళ్తున్నది డిండి నుంచి వెళ్ళి మళ్ళీ శ్రీ ఉమామహేశ్వరం చూసుకొని దాని తర్వాత శ్రీశైలం వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్న రైడు లేట్ అయిపోయింది. 6:20 అలా అయిపోయింది. ఏమైందంటే మార్నింగ్ లేచేసరికి పవర్ కట్, లిఫ్ట్ పని చేయట్లేదు. దిగి మళ్ళీ 6th floor దిగాలి. 6th floor దిగేసి మళ్ళీ కిందికి వెళ్ళి బండి స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళగానే గ్లౌజెస్ అక్కడే మర్చిపోయాను బయటని. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ 6th floor ఎక్కి మళ్ళీ ఆ గ్లౌజెస్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేసాను. సరిపోయింది అప్పటికి. వర్షం పడుతుందేమో అనుకున్నాము, ఎలాంటి వర్షం లేదు. కానీ వెదర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. డైరెక్ట్గా మనం డిండి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసాం డిండి పైకి వెళ్ళేసి ఒకసారి వాటర్ ఎలా ఉందో అనేసి బైక్ అలా ఉంది. అప్పుడప్పుడు గేట్ క్లోజ్ చేస్తుంటారు రష్ ఉంటే, కానీ పర్లేదు. రైట్ సైడ్ చూడండి, వాటర్ అసలు ఫుల్ వాటర్ ఉండాలి. కొంచెం తగ్గినాయి వాటరు, ఇంతకుముందు ఎక్కువ ఉండేది వాటరు. ఉమామహేశ్వరం వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఉమామహేశ్వరం స్టార్ట్ అయిపోయి ఉమామహేశ్వరం చూసుకున్న తర్వాత శ్రీశైలంకి వెళ్తాం. ఇది ఉమామహేశ్వరం ఘాట్ రోడ్డు. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది సింగిల్ వే. వర్షం పడింది కాబట్టి రాళ్ళన్నీ పైకి లేసేసాయి. పైకి వెళ్తున్న కొద్దీ గ్రీనరీ చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు. ఒకసారి వెళ్ళి చూడాల్సిందే. రీచ్ టు ఉమామహేశ్వరం. ఇక్కడికి వచ్చేసాము. లగేజ్ మాత్రం బండి పెట్టకండి. లగేజ్ మాత్రం బండి పెట్టేస్తే మాత్రం కోతులు అస్సలు ఉంచవు, చింపేస్తాయి మొత్తం. మా సీట్ కవర్ కూడా చింపేసింది, ఆల్రెడీ వచ్చేసింది. ఎంట్రీలోనే వానరాలు మనకు దర్శనం ఇచ్చాయి. అసలు వాటి తెరుగు మనం పోవద్దు. వాటర్ ఫాల్స్ అసలు పైనుంచి వచ్చే వాటర్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. లైవ్లో వెళ్ళి చూడాల్సింది. అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం సాటర్డేనో సండేనో ఒకసారి ప్లాన్ చేసుకొని వచ్చి మాత్రం చూడండి. ఎందుకంటే ఇలాంటి సీనరీస్ మళ్ళీ అంటే ఇలాంటి లొకేషన్స్, ఇలాంటి వాటర్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. ఎందుకంటే వర్షాలు ఉన్నప్పుడు ఇలాంటి అందాలను అన్నీ చూడగలుగుతాం, అడవి అందాలని. అసలు అడవిలోకి రాగానే మన మైండ్ మొత్తం ఒక పీస్ఫుల్గా మారిపోతుంది. ఇట్లా ఎక్కడికో వచ్చినాం కొత్త ప్రదేశానికి, అది ఆకట్టుకుంటుంది మనకి. నేచర్ అనేది మన మనస్సుని ఇట్లా హత్తుకుంటుంది. ఆ నేచర్లోకి అడుగు పెట్టగానే వాటర్ కానీ, కొండలు కానీ, పచ్చదనం కానీ, జంతువులు కానీ అట్లా ఒక్కసారి పైనుంచి వాటర్ ఎలా వస్తున్న సౌండ్ అన్నీ, ఆ పక్షుల సౌండ్ చుట్టూ వచ్చేటి అసలు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి నేను స్టెప్స్ పైనుంచి కొండపైకి వెళ్ళాను. అక్కడి నుంచి కూడా లొకేషన్ కింద చూస్తే అడవి మొత్తం పచ్చగా ఉంది. ఇక్కడుండే ఈ రాళ్ళ మీద మర్రి చెట్టు చూడండి ఎంత బాగుంటుంది, బ్యూటిఫుల్గా. ఆ రాళ్ళ మధ్యలో నుంచి మర్రి చెట్టు పైకి లేసి దాని ఊడల్ని కిందికి ఏలాడేసి అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ స్టెప్స్ మీదకి వెళ్ళి మనం వెళ్తుంటే దాని కిందికి వెళ్ళి ఈ స్టెప్స్ మీదకి వెళ్ళి అలా కొంచెం పైకి వెళ్ళి చూసొద్దాం అనేసి స్టార్ట్ అయ్యాను. అసలు లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి మాత్రం అసలు ఫోటోషూట్ చేసుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చుట్టూ గ్రీనరీ, మధ్యలో స్టెప్స్ ఉంది. అట్లా పైన ఇట్లా వంపుగా చెట్లు వంగి ఉన్నాయి. స్టెప్స్ చూడండి అసలు ముందుకు వెళ్తుండే ఆ లొకేషన్స్ మాత్రం అసలు మెస్మరైజింగ్గా ఉంది. పైకి వెళ్ళాను, పైనుంచి కిందికి అడవి మొత్తం చూసాను ఒకసారి కళ్ళ నిండా. నాకు కళ్ళు చాలా అసలు థ్రిల్లింగ్గా అనిపించింది. రైడ్ చేసేటప్పుడు ఎంత థ్రిల్ ఉంటుందో ఇట్లా ఆగి లొకేషన్స్ చూసేటప్పుడు కూడా అంతే థ్రిల్ ఎంజాయ్ చేస్తాం. ఆ రాక్స్ కానీ మామూలుగా లేదు. నేను వచ్చి వాటర్ సౌండ్, వాటర్, ఆ గ్రీనరీ అదంతా కూడా అక్కడి నుంచి కదలనే పట్టలేదు అసలు మనల్ని.
ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అది సబ్స్క్రిప్షన్ రూపంలో కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా వీడియోస్ కొన్ని చాలా చేయడానికి ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.